మళ్ళీ మీ గెజిట్ పత్రిక టీడీపీ సంబంధించినటువంటి పత్రిక ఈనాడు దినపత్రిక మీ ఆస్థాన పత్రిక ఏం రాసిందో ఆ వార్తను కూడా ఒక్కసారి స్క్రీన్ పైన చూపిస్తాను. కళ్ళప్పగించి గుడ్లప్పగించి అందరూ ఒక్కసారి చూడండి సార్. ఇది మన ఈనాడు దినపత్రిక సార్. చంద్రబాబు నాయుడు గారి కోసమే వార్తలు రాస్తూ ఉంటుంది. ఇలా రాసేటప్పుడు కొన్ని నిజాలు రాయాల్సి వస్తుంది కదా. చంద్రబాబు నాయుడు గారి కోసం రాస్తున్నా సరే ఆ నిజాలతో అప్పుడప్పుడు దొరికిపోతుంటుంది సార్. అలా అడ్డంగా దొరికిపోయారు సార్ మా రామోజీరావు గారు. వాళ్ళ అబ్బాయి అంటే ఎవరు తెలుసు కదా, జర్నలిజం విలువలకు గుండు కొట్టేశారు ఆయన. ఆ పేపర్లో వచ్చిన వార్త ఏంటంటే అనుమతులు లేకుండానే వేల కోట్ల రూపాయలు దారబోతా, ఇప్పటికే 5,750 కోట్లు ఖర్చు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రాజెక్టులకు సంబంధించి అని రాస్తూ రాయలసీమ ఎత్తిపోతల కనిపిస్తోందా సార్? ఇక్కడ టాప్లో ఉంది చూడండి, రాయలసీమ ఎత్తిపోతల అంచనా వ్యయం 3,825 కోట్లు, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఖర్చు 739 కోట్లు. పనులు జరగలేదా సార్? 5 రోజులకే ఆగిపోయిందా సార్ రామానాయుడు గారు? 10 రోజులకే ఆగిపోయిందా సార్? ఎన్జిటి ఉత్తర్వులతో స్టాప్ అయిపోయిందా సార్? 739 కోట్ల రూపాయల పనులు జరిగాయని మీ గెజిట్లో రాశారు సార్. మీ గెజిట్లోనే ప్రచురించారు సార్. ఇంకా పోలవరం ఎత్తిపోతలకి ఎంత ఖర్చు చేశారు, చింతలపూడి ఎత్తిపోతల 4,120 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెట్టారని ఈనాడు దినపత్రిక రాసుకొచ్చింది సార్. ఈనాడు దినపత్రికలోనే ఉంది. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ పనులు ఆపేయాలని ఎన్జిటి ఉత్తర్వులు ఇచ్చే నాటికి 14% పనులు పూర్తయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారం నుంచి దిగిపోయే నాటికి అదే ప్రాజెక్టు పనులు 87% పూర్తయ్యాయని నమస్తే తెలంగాణ పత్రిక రాసింది సార్. ఆ